మూడో ప్రపంచ యుద్ధం వైపు ప్రపంచం వెళ్తోందా? ఈ అంశాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన 5వ కథనం చూద్దాం. సిరియాలోని రాజధాని డమాస్కస్ తర్వాత రెండో పెద్ద నగరమైన అలెప్పి తిరుగుబాటుదారుల చేతులకు వెళ్ళిపోయింది. వాణిజ్యపరంగా కీలకమైన అలెప్పో నగరం 3 రోజుల్లోనే ప్రభుత్వ తిరుగుబాటుదారులు వశమైంది. టర్కీ సైన్యం సిరియా తిరుగుబాటుదారులకు అండగా నిలబడి దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రిక్స్లో చేరడానికి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన విజ్ఞప్తిని భారత్ వీటో చేస్తే అది పుతిన్ సమర్థించాడు అనే కసితో రష్యాకు తన అవసరం ఎంత ఉందో చెప్పడానికి పనిచేశాడు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఎదురుదాడి చేయమని ఆదేశాలు ఇచ్చిన సిరియా సైన్యం రెబల్స్ దాడికి తల వంచి అలెప్పోని రెబల్స్ చేతిలో పెట్టింది. అలెప్పో నగరంలోని సిటీ సెంటర్లో రెబెల్స్ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ 3 రోజుల క్రితం మాస్కో వెళ్ళి అక్కడే ఉన్నాడు. పుతిన్ కజకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు. పుతిన్ తమ సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్తో కలిసి నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసే దిశగా సుడిగాలి పర్యటన చేస్తున్న తరుణంలో సిరియా అధ్యక్షుడు మాస్కో వచ్చి పుతిన్ కోసం వేచి చూడడం అనుమానాలకు తావిస్తోంది. పుతిన్ స్వయాన మాజీ సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్ మద్దతు కోసం తిరుగుతుంటే తనకి సహాయం చేయమని అడగడానికి బషర్ అల్ అసద్ రావడం మీద రష్యా మిలిటరీ బలహీనపడిందని చెప్పుకోవచ్చు. 2015లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వ సైన్యం రెబల్స్కి 3 రోజుల్లో లొంగిపోవడం ఇదే మొదటిసారి. సిరియా తిరుగుబాటుదారుల చేతులకు వెళ్ళిపోతుంది అనడానికి తిరుగులేని సాక్ష్యాలు కనబడుతున్నాయి. అలెప్పో నగరానికి ఉత్తరాన ఉన్న తల్ రిఫాట్ ఎయిర్ బేస్ రష్యన్ల ఆధీనంలో ఉంది. గత 5 ఏళ్లుగా దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు రష్యన్లు. రష్యన్ టెలిగ్రామ్ ఛానల్స్ గత 2 రోజులుగా సిరియాలో జరుగుతున్న తిరుగుబాటు గురించి తీవ్రంగా చర్చిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యూహాత్మకంగా సిరియా వార్తలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. రెబెల్స్ అలెప్పో నగరానికి వచ్చే దారిలో రష్యన్ డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్స్ రెబెల్స్ కంట పట్టడం, వాళ్ళని చంపి డ్రోన్స్తో పాటు రిమోట్ కంట్రోల్ సెంటర్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా. డ్రోన్ ఆపరేషన్స్ యూనిట్స్ దగ్గరలోనే రష్యన్ ఆయుధ డిపోలు ఉన్నాయి. కానీ అక్కడ నామమాత్రంగా రష్యన్ సైనికులు కాపలాగా ఉన్నారు. కానీ రెబల్స్ని ఎదుర్కోలేక ఆయుధ డిపోలని రెబల్స్కి అప్పచెప్పారు. ఇక రష్యాకు ఉన్న ఒకే ఒక్క వేడి జలాల నావీ బేస్ అయిన టార్టర్ పోర్ట్ వైపు రెబల్స్ వెళ్తున్నారు. వాళ్ళ లక్ష్యం రష్యా ఆధీనంలో ఉన్నటువంటి టార్జస్ పోర్టును స్వాధీనం చేసుకోవడం. వేడి జలాల పోర్ట్ అంటే రష్యాకున్న అన్ని నావీ బేసులు నిత్యం మంచుతో కప్పబడి నీటితో ఉన్నవి. సిరియాలో ఉన్న టార్జన్స్ నావీ బేస్ మధ్యధరా సముద్రం ఒడ్డునుంది. కానీ సముద్ర జలాలు గోరువెచ్చగా ఉంటాయి. రష్యన్ నావీ తన యుద్ధ నౌకల రిపేర్ మరియు నిర్వహణ, సిరియాలో ఉన్న తమ ఆర్మీకి కావాల్సిన సప్లైస్ ఈ పోర్టు ద్వారా చేస్తూ వస్తుంది గత 7 ఏళ్లుగా. టార్జెస్ నావీ బేస్ కనుక రెబల్స్ చేతిలోకి వెళ్తే అది పరోక్షంగా అమెరికా ఆధీనంలోకి వెళ్ళినట్టే. ఇదే జరిగితే సిరియా రెబల్స్ అంటే టర్కీ, అమెరికా, ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సముద్రం ద్వారా సప్లై సాగిపోతే రవాణా విమానాల ద్వారా సప్లై చేయాల్సి ఉంటుంది. కానీ టర్కీ మీదుగా వెళ్తే దగ్గరగా కానీ ఎర్డోగాన్ ఒప్పుకోడు. 2022లో ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత పుతిన్ సిరియాలో ఉన్న హెవీ మిషన్స్తో పాటు అనుభవం ఉన్న తన సైనిక జనరల్స్ను ఉక్రెయిన్కి తరలించాడు. ప్రస్తుతం సిరియాలో ఉన్న రష్యన్ సైనికులు జనరల్స్ పెద్దగా అనుభవం లేని వాడు. 2015లో ఇదే అలెప్పో నగరంని రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు. కానీ రష్యన్ సిరియన్ సైన్యం కలిసి పోరాడి అలెప్పో నగరం స్వాధీనం చేసుకోవడానికి 6 నెలలు పట్టింది. ఇప్పుడు అదే అలెప్పోని 3 రోజుల్లో తిరిగి స్వాధీనం చేసుకున్నారు రెబల్స్. ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్ పూర్తి స్థాయిలో తన మిలిటరీని సిరియా పంపించే అవకాశం లేదు. పుతిన్ 20,000 మంది ఉత్తర కొరియా సైనికుల్ని ఉక్రెయిన్ సరిహద్దులో మోహరించాడు. ఎవరు ఎన్ని యుద్ధ వ్యూహాలు రచించినా మహాభారత యుద్ధం నుండి తీసుకోవాల్సిందే. 3 రోజుల కింద ఇజ్రాయెల్ హెజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. ఇంతలో కాల్పుల విరమణ దేనికోసం? థియేటర్ మార్పు కోసం. హమాస్ హెజ్బుల్లాలను ఎప్పుడైనా ఎదుర్కోవచ్చు. ఉక్రెయిన్ని కాపాడుకోవాలి అంటే రష్యా దృష్టి మరల్చాలి. సిరియాలో పెద్దగా రష్యా దళాలు లేవు కాబట్టి, సిరియా ఎప్పటి నుండో టార్గెట్లో ఉంది కాబట్టి ముందు సిరియాని వశపరుచుకుంటే పుతిన్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. హమాస్ హెజ్బుల్లాలకి ఆయుధాలు, ఆహారం, మందులు ఇరాన్, రష్యాలు ముందు సిరియాకి పంపిస్తే సిరియా నుండి లెబనాన్లోకి సప్లై అవుతున్నాయి. సిరియా కనుక రెబల్స్ చేతిలోకి వెళ్తే మిడిల్ ఈస్ట్లో రష్యా కొన పట్టుపోతుంది. జస్ట్ మధ్యధరా సముద్రంతో లింక్ పోతుంది. రష్యాను ఉక్రెయిన్తో బిజీగా ఉండేటట్టు చేసి సిరియా మీద దాడి మొదలుపెట్టారు. అక్కడ అభిమన్యుడు లేక దుర్యోధన, కర్ణులు లేరు, కానీ పద్మవ్యూహం పన్నారు. వాస్తవానికి రష్యా, ఇరాన్ల సపోర్ట్ లేకపోయి ఉండుంటే 2017లోనే సిరియా సున్నీ రెబల్స్ చేతిలోకి వెళ్ళిపోయి ఉండేది. పేరుకే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్. కానీ సిరియాని గత 10 ఏళ్లుగా నడిపిస్తుంది హెజ్బుల్లా రష్యన్ సైనికులు మాత్రమే. సిరియా దేశం మొత్తం బషర్ అల్ అసద్ చేతిలో లేదు. రాజధాని డమస్కస్ చుట్టుపక్కల ప్రాంతం అంటే లెబనాన్తో అనుకున్న ప్రాంతం మాత్రమే అసద్ పాలనలో ఉంది. కొంత ప్రాంతం రెబల్స్ చేతిలో, మరి కొంత ప్రాంతం ఐఎస్ఐఎస్ పాలనలో ఉన్నాయి. ఐఎస్ఐఎస్ అనేది సిఐఏ కంట్రోల్లో ఉంటుందనేది బహిరంగ రహస్యమే. లష్కర్ ఏ తోయిబా టెర్రర్ అవుట్ఫిట్ ఐఎస్ఐ ద్వారా సిరియాలోని రెబల్స్తో కలిసి ఫైట్ చేయడానికి టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ అనుమతి కోరినట్టు వార్త. ఇది కేవలం అనుభవం కోసమే. అనుభవం వచ్చిన తర్వాత భారత సరిహద్దుల్లో పనిచేస్తుంది. ప్రస్తుత టర్కీ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? ఒక టర్కీ లీరా విలువ $0.029 ఉంది. టర్కీ ద్రవ్యోల్బణ రేటు 60.9%. ఇలాంటి స్థితిలో టర్కీ సిరియన్ రెబల్స్కి మద్దతుగా తన సైన్యాన్ని పంపించగలదా? అమెరికన్ ఫండింగ్ లేకుండా ఇది జరిగే పని కాదు. ఇకపోతే పుతిన్ తప్పిదాలు. టర్కీ నాటోలో భాగస్వామి అని తెలిసి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమ్మడం.
ఎర్డోగన్ గుంటనక్కని తెలిసి S-400 అమ్మి తప్పు చేశాడు పుతిన్. ఇప్పుడు S-400 ఉక్రెయిన్కి ఇస్తే రష్యాకి ఇచ్చిన దానికి రెట్టింపు డాలర్లు ఇస్తామని జో బైడెన్ బేరం పెట్టాడు. ఎర్డోగన్ ఇచ్చేస్తాడు. పనిలో పనిగా S-400 డేటాను విశ్లేషిస్తాడు. పుతిన్ మొదటి S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యుద్ధరంగంలో మోహరించాడు. జనవరి 20, 2025న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగలుగుతాడా? ఏమో, అంత సులువుగా జో బైడెన్ నుండి ట్రంప్కి అధికార మార్పిడి జరగబోదు.